జగేపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీ ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన జల్లెడ మణికంఠ షేక్ అలియాస్ తెలంగాణలో రామపురం క్రాస్ రోడ్లో కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పలు మద్యం దుకాణాల నుంచి బ్రాందీని కొనుగోలు చేసి బజాజ్ ప్యాసింజర్ ఆటోలో తరలిస్తుండగా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యాన్ని గుంటూరులో అధిక ధరకు విక్రయించడంతో పాటు స్మార్ట్ ఫోన్స్ ద్వారా మద్యంకు సంబంధించి ఆర్డర్స్ తీసుకుని సరఫరా చేస్తుంటారని దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఈ యొక్క నిందితులిద్దరూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రాబోయే ఈ యొక్క డ్రై డేని ఆగస్టు 15 డ్రై డే ఉన్న సందర్భంగా ఆ రోజు మరింత ఎక్కువగా లాభపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తున్నామని చెప్పి వీరు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోకి మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పు అని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. వీరి వద్ద నుంచి మొత్తం కూడా 163 బాటిల్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కటి 750 ml పరిమాణంలో ఈ బాటిల్స్ కలిగి ఉన్నాయి. మొత్తం కూడా 122 లీటర్ల యొక్క మద్యం పరిమాణాన్ని ఒక్క బాటిల్స్ లో సీజ్ చేసిన బాటిల్స్ లో గుర్తించడం జరిగింది. వీటి యొక్క మద్యం బాటిల్స్ యొక్క మొత్తం విలువ 1,12,000 రూపాయలు సుమారు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరియు ఆటోను కూడా ఈ యొక్క అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యాన్ని రవాణా చేస్తున్న ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని రవాణా చేస్తున్నట్లు ఈ యొక్క నిందితులిద్దరూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రాబోయే ఈ యొక్క డ్రై డేని ఆగస్టు 15 డ్రై డే ఉన్న సందర్భంగా ఆ రోజు మరింత ఎక్కువగా లాభపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తున్నామని చెప్పి